హుస్సేన్ సాగర్ చరిత్రలో ఈ పేరు వింటే కొంతమంది అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇందులో మునిగిన వాళ్ళు ఉన్నారు, ఈత కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా ఆల్రెడీ ఒకడు మునిగాడని తెలిసి కూడా ఇంకొకడికి మునగాలి అని ఎందుకు అనిపిస్తుందో. వెల్కమ్ టు రియల్ ఇన్సైట్స్ పాడ్కాస్ట్. మన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ హుస్సేన్ సాగర్ గురించి మాట్లాడుకుందాం. ఈ చెరువు మన నగరానికి హార్ట్ లాంటిది, అదే హుస్సేన్ సాగర్. నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఈ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు హుస్సేన్ సాగర్ అంటే ఏంటి? ఈ చెరువు హైదరాబాద్ మధ్యలో ఉంది, హార్ట్ షేప్లో ఉంటుంది. ఏరియా గురించి చెప్పాలంటే అరౌండ్ 5.7 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఈ చెరువు మ్యాన్మేడ్, అంటే మనుషులు కట్టిన ఆర్టిఫిషియల్ లేక్. హైదరాబాద్ని సికింద్రాబాద్ నుంచి విడగొట్టింది ఈ బండ్ రోడ్. ట్యాంక్ బండ్ అని ఫేమస్. ఈ బండ్ మీద స్టాచ్యూస్, పార్క్స్, బోటింగ్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు టూరిజం స్పాట్గా మారింది, కానీ దాని చరిత్ర చాలా పెద్దది. ఈ చెరువు ఎప్పుడు కట్టారు? 1562లో గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో. అతను ఈ చెరువును కట్టేయడానికి హుస్సేన్ షా వలి అనే వ్యక్తిని అపాయింట్ చేశారు. హుస్సేన్ షా వలి ఒక సూఫీ సెయింట్, ఆర్కిటెక్ట్ అండ్ డాక్టర్ కూడా. అతను పర్షియా నుంచి వచ్చారు. ఇబ్రహీం కుతుబ్ షాహీ సిస్టర్ని పెళ్లి చేసుకున్నారు. ఈ చెరువు కట్టేయడానికి మెయిన్ రీజన్ హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ కోసం. ఈ చెరువు మూసీ రివర్ ట్రిబ్యూటరీ మీద కట్టారు. మూసీ రివర్ మన హైదరాబాద్ గుండె లాంటిది. ఆ కాలంలో వాటర్ స్కేర్సిటీ ఉండేది. ఈ లేక్తో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. హుస్సేన్ షా వలి ఈ ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేశారు. చెరువు కట్టి పూర్తయిన తర్వాత దాని పేరు హుస్సేన్ సాగర్ అని పెట్టారు, అతని పేరు మీదే. ఈ చెరువు ఏషియాలో లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ అని చెప్తారు కొంతమంది. ఆ కాలంలో ఈ లేక్తో హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. వాటర్ సప్లై కోసం కెనాల్స్ కూడా కట్టారు. సర్టన్ పీరియడ్ వరకు ఈ చెరువు హైదరాబాద్కి మెయిన్ వాటర్ సోర్స్గా ఉండేది. కానీ 1930 తర్వాత హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వచ్చాయి. సో ఈ లేక్ డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేయటం ఆపేశారు. కుతుబ్ షాహీ కాలం తర్వాత ముఘల్స్ వచ్చారు. ఈ చెరువు బ్యాంక్స్ మీద ముఘల్స్ అండ్ గోల్కొండ మధ్య ట్రీటీ జరిగింది. కుతుబ్ షాహీ మాన్యుమెంట్ ఒక 1.5 కిలోమీటర్స్ ఈస్ట్లో ఉంది. ఈ చెరువు చరిత్రలో చాలా ఈవెంట్స్ ఉన్నాయి. నిజాం కాలంలో కూడా డెవలప్మెంట్స్ జరిగాయి. 1920లో 7th నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ చెరువు బ్యాంక్స్ మీద హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ కట్టించాడు. ఈ పవర్ స్టేషన్ సౌత్ ఇండియా